ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు సందేశం వింటున్న సమయంలో మీ హృదయంలో ఒక భారం ఉండొచ్చు. ఎన్నిసార్లు ప్రార్థించినా సమాధానం కనిపించకపోయినా, కష్టం ఇంకా తగ్గకపోయినా, కన్నీళ్లు కాచిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే నిశ్శబ్దంగా బాధపడిన రాత్రులు ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలా ప్రభు ప్రతి ఒక్కరితో ఈరోజు ఒక మాట చెబుతున్నాడు. నీవు నమ్మితే బ్రతుకుండగానే దేవుని కార్యాన్ని చూస్తావు అని. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి. దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో రూతు ఒక గొప్ప విశ్వాస యోధురాలు. రూతు పలికిన మాటలు చాలా భావయుక్తంగా ఉంటాయి. విశ్వాసంలో పరిణితి చెందిన ఆ పలుకులు మనం విన్నప్పుడు ఆమె తన పట్ల, దేవుని పట్ల తన విశ్వాసం ఎంత వెల్లడి చేసిందో గమనించవచ్చు. రూతు ఒక సాధారణమైన మహిళ. అంతంత మాత్రమే కాదు, తన భర్తను కూడా కోల్పోయింది. ఆమె తన తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి అయితే ఏమీ లేని నిస్సహాయురాలైన నయోమిని వెంబడించింది. ప్రస్తుతం ఈ లోకంలో మనుషులు ఎవరి దగ్గర ఆస్తి ఉంటుందో, ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో అక్కడే ఉంటారు. అది సహజమే. కానీ నయోమి దగ్గర ఏముంది? ఏమీ లేని ఒక అనాథ. భర్తను కోల్పోయింది. 2 కుమారులను కూడా కోల్పోయింది. చిన్న కోడలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలాంటి నయోమిని రూతు వెంబడిస్తూ ఉంది. అంటే రూతు నయోమిని నీవు వెళ్ళే చోటికి నేను కూడా వస్తా అన్నది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని అంటుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది. అంటే ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నాకు ఈ కార్యం చేస్తేనే నీ వెంట వస్తాను. నాకు డబ్బు ఇస్తే, నాకు ఉద్యోగం ఇస్తే నీ వెంట వస్తాను అని అనుకోవడం తప్పు. అలా నువ్వు అనుకున్నావంటే అది తప్పు. ఎప్పుడు మనం ఏం అనాలి అంటే, నువ్వు వెళ్ళే చోటికే నేను వస్తాను ప్రభువా. ఎందుకంటే ప్రభు వెళ్ళే చోట ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ప్రభు వెళ్ళే చోట నిత్య జీవితం ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, అయినా పర్వాలేదు. అది నిత్య జీవితానికి తీసుకువెళ్తుంది. విశ్వాసంతో పలకాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు మీరు విశ్వాసంతో పలికే మాటల మీదనే కట్టబడి పునాది వేయబడింది. అందుకే ప్రభువుతో ఇలా అనాలి. నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా యేసయ్యా అని అనాలి. అలా ప్రభువుని వెంబడించాలి. ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదని బాధపడుతున్నావా? అందుకే ప్రభువు అంటున్నాడు, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తాను అని. చాలామంది అంటారు, కొండంత విశ్వాసం ఉంచానండి, అయినా దేవుని కార్యాలు చేయలేదు అని అంటారు. ప్రభువు అన్నాడు, కొండంత కాదు, ఆవగింజంత చాలు అని. అసలు మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అందుకే మనం కార్యాలు చూడలేకపోతున్నాము. ఎంతసేపు ప్రార్థన చేశావా, గంటలు గంటలు చేశావా అనేది పరిణామంలోకి రాదు. అలాగే నీ జీవితంలో అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ ఎందుకు చేశాడు? ఎందుకు ఇచ్చాడు? నీకు ఆ వాగ్దానాలన్నీ ఎక్కడి నుంచి ఇచ్చాడు? అవన్నీ బైబిల్లో నుంచి తీసుకొచ్చాడు. కష్టం రాకముందే, శోధన రాకముందే ఆయన నీకు ఒక వాగ్దానం చేశాడు. అయితే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నిటినీ కష్టం, శ్రమ నీకు వచ్చింది కదా! అయితే దానికి తగిన వాగ్దానం ఎక్కడ ఉందో పట్టుకుని, దాన్ని ఎత్తి పట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రమే కాదు, పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడే నీవు దేవుడి కార్యాన్ని చూస్తావు. అందుకే మనము విశ్వాసం ముందుగా ఉంటే అద్భుతం తప్పకుండా వెనక్కు వస్తుంది. పరిస్థితులు మారక ముందే దేవుని నమ్మిన వారి బ్రతికి ఉండగానే దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.